భోజనానికి కూర్చున్నప్పుడు, నిద్రపోతాను అనేటప్పుడు ఇట్లా పొడుస్తూ ఉంటాడు. ఎంత పని చేశావు నువ్వు? వదిలేసి వచ్చేదానివి కదా, ఇంకొక స్త్రీని పెట్టొచ్చావే పని లేక. ఈ సూటిపోటి మాటలకు తట్టుకోలేకపోయింది. తల్లి కూడా ప్రారంభం చేసుకుంది. తల్లి ఒకవేళ ప్రారంభం చేయకూడదు, ఎప్పుడు చేయదు. తల్లి ఎప్పుడు కూతురు తట్టే కదా ఉంటుంది. కానీ ఈ దెబ్బతో ఎందుకో తెలియదు, తల్లి కూడా ప్రారంభం చేసుకుంది. మిగతా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేద్దాను ఇట్లుంటే అని ప్రారంభం చేస్తుంది. సూటి మాటకు తట్టుకోలేకపోయింది. సంజ్ఞాదేవి తండ్రికి కూడా చెప్పకోకుండా పుట్టింటిలోంచి పారిపోయింది. ఇంకెందుకు ఇక్కడ ఉండేం ప్రయోజనం, నాకు ఇక్కడ పుట్టింట్లో స్థలం దొరుకుతుంది అనుకున్నా. ఈ అనుకోని పరిణామానికి తల్లడిల్లినటువంటి విశ్వకర్మ క్రమంగా తేరుకొని ఈ పిల్ల ఎటుపోయిందా అని దివ్య దృష్టితో చూశాడు. ఎట్లయినా కూడా తండ్రే కదా, ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా? ఎందుకంటే 3 లోకాలు తిరిగేటువంటి శక్తి ఉంది కదా ఇవిడికి. మనమైతే ఇక్కడి నుంచి ఆ ఇంటికి, అక్కడి నుంచి ఈ ఇంటికి ఇంతే కదా, అది కాదు కదా అని దివ్య దృష్టితో చూశాడు. సంజ్ఞాదేవి అడవిలో ఆడగుర్రం రూపం ధరించి ఒక కారడవిలో గడ్డి మేస్తూ జీవించడం ఆయన దివ్య నేత్రానికి కనిపించింది. ఒక గుర్రంగా మారిపోయింది. ఒక చీకటి అడవిలో గడ్డి మేస్తూ ఉండిపోయింది. తండ్రి ఆ దివ్య దృష్టితో చూశాడు ఆ గుర్రాన్ని. ఆ తండ్రి కొంచెం ఆలోచించాడు. ఈ సమస్యకు కాలమే మంచి పరిష్కారం చూపిస్తుందని భావించి మౌనంగా ఉండిపోయాడు. పరమాత్ముడే దిక్కు అనుకొని ఊరికే ఉండిపోయారు. అక్కడ సూర్యలోకంలో వివస్వంతుడు ఛాయాదేవి సంజ్ఞాదేవి అనుకొని మామూలుగానే జీవించసాగాడు. ఏదో డౌటే రాలేదు ఈయనకి. ఈయన దివ్యపురుషుడే, కానీ ఎందుకో డౌట్ రాలేదు. ఎందుకంటే అన్ని ఆ శక్తులు ఉన్నాయి కదా, ఈవిడికి కూడా అదే శక్తి ఉంది. ఛాయా వివస్వంతులకు వాళ్ళిద్దరికి ఒక మగపిల్లవాడు పుట్టాడు. యోగశక్తితో, మామూలు గర్భంలో కాదు, యోగశక్తితో పుట్టాడు. ఇతను రంగులో తన పెద్ద అన్నగారైనటువంటి వైవస్వత మనువుతో సమానంగా ఉన్నాడు. అందువల్ల ఇతనికి సావర్ణుడు అని పేరు పెట్టారు. వివస్వంతుడి 2వ కుమారుడి పేరు యముడు. అతను చిన్నతనంలో కొంచెం అల్లరిగా ఉండేవాడు ఆ యముడు. ఆ అల్లరి ఛాయాదేవికి నచ్చేది కాదు. ఎట్లయినా సవతి కొడుకు కదా, ఏం చేస్తావు? దానికి తోడు తనకంటూ సొంతంగా ఒక కొడుకు పుట్టినా దగ్గర నుంచి ఆవిడ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. మొదట్లో కొంచెం ఏదేదో దగ్గరగా ఉండేది. సొంతంగా కొడుకు ఎప్పుడు పుడుతూనే స్వభావం అంతా మారిపోయింది. ఆమె తన సొంత కొడుకు ఒక్కడనే గారాభం చేస్తూ ఉండేది. మిగిలిన 3 పిల్లల్ని గట్టిగా దండిస్తూ ఉండేది. పెద్దదాని యొక్క 3 పిల్లల్ని. చిన్న పిల్లలకు తల్లిదండ్రులు చూసే తారతమ్యాలు త్వరగానే అర్థమైపోయాయి. మనని ఎందుకు ఇట్లా చూస్తున్నారు వీళ్ళు, మన 3 వేరే విధంగా చూస్తున్నారే, ఎందుకు అర్థం కాలేదు వీళ్ళకి. కానీ ఇప్పుడు అర్థం అవుతూ ఉన్నది. పిల్లల్లో మొదటి 3కి తమ అమ్మ కడసారి వాడి మీదే ఎక్కువ ప్రేమగా ఉంటుందని బాగా అర్థమైపోయింది. ఈ భేద దృష్టిని తక్కిన పిల్లలు ఇద్దరు కూడా తట్టుకున్నారు. యముడు మాత్రం తట్టుకోలేకపోయాడు. యముడికి గారాభావం కావాలా, ఇప్పుడు దగ్గర తీవటం లేదు, మాట్లాడటం లేదు. యముడు మాత్రం చాలా కోపం వచ్చేసి ఒక రోజున కోపం ఎక్కువైపోయింది. ఆటకాయతనంగా ఏం చేశాడు, తంతానని తల్లి మీదకి కాలెత్తాడు ఒక్కపారి. నిజంగా తన్నలేదు, మామూలు కోపం వస్తుంది తంతానంటారే, తంతానన్నాడు. అంత మాత్రానికే అగ్గి మీద గుగ్గిలమైనట్టు ఛాయాదేవి అగ్ని మీద
సాంబ్రాణి వేస్తే ఎట్లా పొగ వస్తుందో అట్లా పొగ వచ్చేసినట్టుగా ఛాయాదేవికి విపరీతమైన కోపం వచ్చింది. ఇంత చాలు, ఈ సందు దొరికితే చాలు అనుకుంది. నీ కాళ్ళు తెగ పడుగాక అని చెప్పింది. తెగిపోను నీ కాళ్ళు. పిడుగు లాంటి ఈ శాపానికి వెంబెలెత్తిపోయినటువంటి యముడు సరాసరి తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగింది జరిగినట్లుగా చెప్పి నాకు శాప పరిహారం చెప్పు అని ప్రార్థించాడు. నేను తన్నలేదు, నీ కోపంతో అన్నాను, నన్ను గారాభంగా చూడటం లేదు, నా మీద ప్రేమ లేదు అని మనసు కష్టమే నేను అట్లా అన్నాను. కాళ్ళు లేకోకుండా శపించేసింది, నాకు ఈ శాపం పరిహారం చేసి. వివస్వంతుడు లోతుగా ఆలోచించి, నాయన నువ్వు సహజంగానే ధర్మాత్ముడివి, కానీ తొందరపడి తల్లి మీద కాలెత్తావు. పుత్రుడు ఎన్ని తప్పులు చేసినా తల్లి శపించదు. పుత్రులు చెడ్డవాళ్ళుగా ఉంటారే గాని తల్లి చెడ్డదిగా ఉండదు. కుపుత్రుడు ఉంటాడు కానీ కుమాత్ర ఉండదు, ఎప్పటికీ ఉండదు. మంచి మంచి తల్లే ఉంటుంది. అపత్యం దురపత్యం స్యాత్ నాంబా కుజననీ భవేత్. కానీ ఈ తల్లి శాపం శక్తి రూపంగా నిన్ను ఆవరించడం నాకు కనిపిస్తుంది. అది ఆశ్చర్యంగా ఉంది. అయినా నీకు నేను ఒక పరిహారం చెబుతాను. కొన్ని క్రూర క్రిములు నీ పాదంలోకి దూరి మాంసఖండాలను పీక్కొని భూమిలోకి వెళ్ళిపోతాయి. ఆ బాధ నీవు కొంచెం భరించు, దానితో నీ తల్లి శాపం తీరిపోతుంది. ఇంతే. కొన్ని క్రిములు వచ్చి నిన్ను తింటాయి, నీ కాళ్ళను తింటాయి, అంతటితో నీ శాపం పోతుంది అని సమాధానం చేశాడు. నారాయణ నారాయణ నారాయణ, హరే కృష్ణ. ఆయన నీ తల్లి నిన్నెందుకు శపించిందో నేను కనుక్కుంటాను. ఇక్కడ ఏదో ఏమిటో జరుగుతున్నది. ఇక్కడ ఏదో మొదటి మాత్రం లేదు, ఇప్పుడు వచ్చింది నేను అనుమానం, ఇంతవరకు రాలేదు. దీంతో వచ్చింది అనుమానం. వివస్వంతుడు యముడితో ఇలా ప్రసంగించి సరాసరి ఛాయాదేవి దగ్గరికి వెళ్ళాడు. తల్లికి పిల్లలందరూ సమానమే కదా, నీవు కడసారి వాడి మీద ఎక్కువ పక్షపాతంగా ఉంటున్నావని తెలుస్తుంది. ఈయనకు ఒక డౌట్ పుట్టుకుంది, ఎందుకు ఇట్లా తల్లి శపించింది? తల్లికి పిల్లలందరూ కూడా సమానమే కదా, నీవు కడసారి వాడి మీద ఎక్కువ పక్షపాతంగా ఉంటున్నావని బాగా తెలుస్తుంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అని గద్దరించాడు. బాగా గద్దించి పెట్టేశాడు, అంటే భయపడించాడు. ఛాయాదేవి నోరు మెదపలేదు. వివస్వతుడు రకరకాలుగా అడిగి చూశాడు. ఛాయాదేవి ముఖం పక్కకు తిప్పుకొని బుసలు కొడుతూ ఊరుకో ఉండిపోయింది. అని బుసలు కొడుతూ కోపంగా ఉంది. అప్పుడు వివస్వతుడు మండిపడి ఆమె జడకొప్పును చేత్తో పట్టుకున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నిజం చెప్పు, లేకపోతే నిన్ను నేను శపిస్తాను అని క్రూరంగా గర్జించాడు. నా జడ జుట్టు ఎవడు పట్టుకుంటాడో అప్పుడు చెప్పేస్తానని. దానితో ఛాయాదేవి మొట్టమొదట పెట్టిన షరత్తు పూర్తిగా నెరవేరినట్లయింది. అందువల్ల ఆమె ఇక సందేహించకుండా జరిగిన కథంతా వివరించి చెప్పేసి, ఇట్లా జరిగింది, నేను నిజమైనటువంటి భార్య కాదు, నేను మాయా భార్య, ఛాయ నీడలో పుట్టినటువంటి భార్య నేను. ఆ వృత్తాంతం విని వివస్వంతుడు నీరు గారిపోయాడు. అరరే, నా తేజస్సు అంత దుర్భరంగా ఉంటే ఆ సంజ్ఞాదేవి నాతోనూ చెప్పి ఉండవచ్చు కదా, ఇంత పని చేసిందేమిటి అని కోపంగా మామగారి ఇంటికి వెళ్ళి ఆ మాటే అడిగాడు. పరిగెత్తి వెళ్ళాడు మామగారి ఇంటికి, చూడాలా అని చెప్పేసి అనిపించింది.
ఎంత పని చేశావు, నాతో చెప్పచ్చు కదా, నా తీక్షణమైనటువంటి వేడి నాతోనే పలకచ్చు కదా, నువ్వు చెప్పకోకుండా ఈ పని ఎందుకు చేశావు అని పరిగెత్తాడు. మామగారు విశ్వకర్మ కోపంగా ఉన్నటువంటి సూర్యుణ్ణి బాగా గౌరవించాడు. చల్లపరిచి ఇలా విన్నవించుకున్నాడు. సూర్యదేవా, మా అమ్మాయి చిన్నపిల్ల తప్పు చేసింది, కానీ నువ్వు దాన్ని ఇబ్బందులను సహృదయంతో పరిశీలించాలి. ఇంత దూరంలో కూర్చున్నవు నాకే నీ తేజస్సు దుర్భరంగా ఉంది, నాకు భరించలేను. అంత వేడి నీది. లేత తమలపాకులాగా ఉన్న ఆడపిల్ల ఇంత వేడిని తట్టుకోగలదా? నేత తమలపాకు పోల్చుకున్నాడు తన కూతురు. తట్టుకుంటుందే? మాడిపోతుంది కదా. నేను మా సంజ్ఞను సమర్థించడం లేదు, నేను ఆవిడ తట్టు నేను మాట్లాడటం లేదు. కానీ అది ఇప్పుడు మెట్టినింటి స్నేహము లేక, పుట్టింటి స్నేహము లేక, ఏ దిక్కు లేక ఆడగురు రూపం ధరించింది. అడవిలో గడ్డి మేస్తూ యోగాభ్యాస పారాయణురాలై ఉన్నది. నా దివ్య దృష్టితో నేను చూశాను. ఆ పిల్ల చిక్కిపోయి దీనురాలై దిగులుగా కాలక్షేపం చేస్తుంది. నేను దానికి ఏ సహాయము చేయలేకపోతున్నా. నా ఇల్లు వదిలేసింది. నువ్వు భర్తవు, లోకసాక్షివి. నువ్వు మనసు పెట్టి చూస్తే ముల్లోకాలను నీకు కనిపించని వస్తువే లేదు కదా, ఎక్కడ కూడా మనస్సు కూడా ఉండదు. నువ్వు మనసులోనూ ప్రవేశించేవాడివి. సూర్యదేవా, నీకు తెలుసు కదా, నేను దేవతల శిల్పిని. నా దగ్గర కొన్ని మానవాతీతమైనటువంటి విద్యలున్నాయి. నువ్వు దయతో అంగీకరిస్తే నీ ఒంటి వేడిని, నీ తేజస్సును కూడా తగు మాత్రంగా తగ్గించి నిన్ను ఆకర్షణీయంగా తయారు చేయగలను. అయితే దానికి నువ్వు కొంచెం బాధ ఓర్చుకోవలసి ఉంటుంది. తర్వాత నీ దయ, నీ ఒక తేజస్సు ఉంది కదా, దానికి నేను సరిచేయటానికి నా దగ్గర కొన్ని యంత్రాలు ఉన్నాయి, మాయా యంత్రాలు. విశ్వకర్మ కదా, దేవతల యొక్క ఇంజనీర్ కదా విశ్వకర్మ. దేవత లోకాలనే సృష్టించేవాడు కదా విశ్వకర్మ. విశ్వకర్మ ఇట్లా మాట్లాడుతుండగానే వివస్వంతుడు దివ్య దృష్టితో తన భార్య దీన దశను పరిశీలించాడు. దయాభావంతో మనసులో కరిగి నీరైపోయాడు. వివస్వంతుడు ఒక క్షణం ఆగి, ఎంత బాధ అయినా ఓర్చుకుంటా, ఏమి చెయ్యాలో మీరు చేయండి అన్నాడు. నన్ను ఏం చేస్తారో చేయండి అన్నాడు. బాధ అయినా పర్వాలేదు. అప్పుడు విశ్వకర్మ సూర్యుని భూమికి సమాంతరంగా గిర్రున తిరిగే ఒక చక్రం మీద కూర్చోబెట్టి సూర్యుని శరీరానికి ఛత్రిక పట్టసాగాడు. అంటే సానబట్టాడు అని అర్థం. అయితే విశ్వకర్మ సూర్యుడు తిరుగుతున్న చక్రం కింద ఒక యంత్రమయమైనటువంటి వస్త్రం లాంటిది పరిచి సూర్యుడిలో నుంచి రాలి పడుతున్నటువంటి వజ్రశిలల వంటి కాంతి ఖండాలను అటు ఇటు పోకోకుండా పోగు చేసి ఏర్పాటు చేశాడు. సూర్యుడి కాంతి నుంచి పడేటువంటి ఆ మొక్కలు అంటామే అవన్నీ. కొంతసేపటికి చిత్రిక పట్టడం పని పూర్తయిపోయింది. ఆ తేజస్సును చిత్రిక పట్టేశాడు. అప్పుడు విశ్వకర్మ ఔషధ మిశ్రితమైనటువంటి గంధాలు తెచ్చి సూర్యుడికి ఒళ్ళంతా పూసి ఆయనకు శరీర బాధలు పోయేటట్టు కూడా చేశాడు. ఆ తర్వాత పూలమాలలతోనూ నూతన సువర్ణ కిరీటాలతోనూ సూర్యుడిని అలంకరించాడు. సూర్యుడు తనలో నుంచి రాలిపడ్డ కాంతి కాండాల వంక ఆసక్తిగా చూడసాగాడు. తన శరీరం నుంచి పడినటువంటి ముక్కలు, చిన్న ముక్కలు ఉన్నాయి కదా, దాన్ని అట్లా చూస్తున్నాడట. ఇంతలో విశ్వకర్మ ఆ కాంతి కాండాలకు అంతా పోగు చేసి వాటిలో నుంచి 12 మానవాకారాలను తయారు చేశాడు.
12 ఆకారాలను తయారు చేశాడు. ఆ 12 అన్ని విధాల అసలు సూర్యుడి పోలికతోనే ఉన్నారు. విశ్వకర్మ వారికి దాత, అర్యమ, మిత్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, పూష, పర్జన్యుడు, త్వష్ట, విష్ణు అని పేర్లు పెట్టాడు. చివరివాడు విష్ణువు, అందరికంటే అధిక తేజస్సుగా ఉన్నవాడు. విశ్వకర్మ సూర్యదేవుడికి నమస్కరించి, దేవా, ఈ ద్వాదశాదిత్యులు నీలో నుంచి పుట్టిన నీ స్వరూపాలే, వీరి నీకు పరివారంగా ఉంటారని విన్నవించాడు. సూర్యుడు సంతోషంగా ఆ 12 మందికి ఆదరించి తన చుట్టూ కూర్చోబెట్టుకున్నాడు. సూర్యుడిలో నుంచి రాలిపడ్డ కాంతి కాండాలు ఇంకా కొన్ని మిగిలిపోయాయి. ఎన్నో కాండాలు ఉండిపోయాయి. విశ్వకర్మ వాటిని జాగ్రత్తగా పోగు చేశాడు. వాటిలో ఒక బలిష్టమైన చక్రాయుధాన్ని తయారు చేశాడు. అలా చక్రం తయారవుతూ ఉండగానే విష్ణుమూర్తి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన భావాన్ని గ్రహించినటువంటి వివస్వతుడు విశ్వకర్మ ఆ చక్రాన్ని విష్ణుమూర్తికి కానుక సమర్పించాడు. అందమైన ఆ చక్రము సుదర్శన చక్రం అనే పేరుతో విష్ణుమూర్తి చేతిలో అలంకారమై ఆ తర్వాత జరిగినటువంటి అనేక దేవదానవ సంగ్రమాల్లో అనేక మంది దానవులను సంహరించింది అని తెలుసుకున్నాం కదా మనం. ఆ చక్రం విచారం కొంతవరకు తెలుసు మనం, ఇంకా ఎన్నో తెలుసుకోవాల్సి ఉంది. ఈ విధంగా తనలో నుంచి రాలిపడినటువంటి కాంతి ఖండాలన్నీ సద్వినియోగం అయినందుకు, తన రూపం ప్రసన్నంతరంగా మారినందుకు సూర్యదేవుడు చాలా సంతోషించాడు. మామగారికి నమస్కరించి అప్పుడు విశ్వకర్మ సూర్యుడి మరోసారి నమస్కరించి, దేవా, ఇప్పుడు నువ్వు నీ భార్యను అనుగ్రహించు అని విన్నవించాడు. వెంటనే వివస్వంతుడు అక్కడ అంతర్ధానమై తన భార్య సంజ్ఞాదేవి ఉత్తర కురుదేశంలో ఉన్నదని చెప్పేసి గ్రహించాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.